హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు నేతలు వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ప్రసంగిస్తూ వాజ్పేయి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. చాలా బాగా చేసేవాళ్ళు. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా మాట్లాడతారో వాళ్ళు అన్నట్టు ఉండేది. వాళ్ళతోటి అంత సంతోషంగా కలిసిందంటే మేము 100కి 100% మీ బాధ అనేది తొలగి ఒక స్ఫూర్తిగా ప్రేరణ తీసుకుని వాజ్పేయి గారు అందించినటువంటి మనకైతే రాజకీయ వారసత్వం ఉందో ఆ వారసత్వాన్ని ఎత్తిపెట్టుకొని వారు మరి భారతీయ జనతా పార్టీని, 2 ఎంపీలు ఉన్న పార్టీని ఒక అతిపెద్ద పార్టీగానే కొనసాగడమే కాకుండా ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా మారడం, 3 పర్యాయాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి రావడం అంటే ఇది ఒక చరిత్ర. ఈ దేశంలో అది మోదీ గారికే సాధ్యమైంది, అది వాజ్పేయి గారికి కూడా మరి ఏ రకంగా సాధ్యమైందో. కాబట్టి మనము ఇవాళ నరేంద్ర మోడీ గారు వారు ఆశిస్తూ ఉన్నారు 1,00,000 మంది యువత రాజకీయాలకు రావాలి కొత్తగా. ఎందుకంటే ఈ ఆధునిక ప్రపంచంలో భారతదేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి ఆత్మ నిర్భర్ భారత్ గా తీర్చిదిద్దాలంటే యువత అవసరం అని చెప్పి ఆ దిశలో వాజ్పేయి గారు ఏదైతే రాజకీయాలు వారు నేర్పారో నైతిక విలువలతో అటువంటి రాజకీయాలు మరి ఇవాళ మరి కుటుంబ ప్రమేయం లేకుండా, వారసత్వ రాజకీయాలు కాకుండా, అవినీతికి ఆమడ దూరంగా ఉండేటువంటి ఈ సంతుష్టికర రాజకీయాలకు స్వస్తి పలికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నైతిక విలువలను ప్రపంచ వ్యాప్తంగా చాటినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాకుండా ఈ దేశ ప్రజలకు ఒక స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందుకని అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు వారిని స్మరించుకోవడం, వాళ్ళని తలుచుకోవడం, వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగడం, అటువంటి ఒక గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి దేశం యొక్క శక్తిని, సామర్థ్యాలను ప్లస్ అభివృద్ధి విషయంలో కూడా ఒక స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించి రాబోయే తరాలను కూడా ఆలోచించే విధంగా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి పోఖ్రాన్ అణుపరీక్ష విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో, చతుర్భుజి హైవే విషయం